ఒక చిన్న కథతో కోపాన్ని ఎలా నియంత్రించాలో చూద్దాం. ఋషి, బాలుడు కథ. ఒక అరణ్యంలో జ్ఞానం గల ఒక ఋషి ఉండేవాడు. అతని వద్దకు గ్రామంలోని ఒక చిన్న బాలుడొచ్చాడు. ఆ బాలుడు చాలా తెలివైనవాడు, కాని చిన్న విషయానికే కోపం వచ్చేది. ఒకరోజు బాలుడు ఋషిని అడిగాడు, గురువుగారు, నాకు చాలా త్వరగా కోపం వస్తుంది. దాన్ని ఎలా ఆపాలి? ఋషి నవ్వి అతనికొక సంచిచ్చాడు. ఆ సంచిలో గోళీలు అంటే మేకులున్నాయి. ఋషి చెప్పాడు, నీకు కోపం వచ్చిన ప్రతీసారీ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక మేకు కొట్టు. మొదటి రోజు బాలుడు 20 మేకులు కొట్టాడు. రెండో రోజు 15. కొన్ని రోజులకు అతనికి అర్థమైంది, మేకు కొట్టడం కంటే కోపం ఆపుకోవడం సులభమని. అలా అతను తన కోపాన్ని తగ్గించుకోవడం ప్రారంభించాడు. తరువాత ఋషి చెప్పింది, ఒకరోజు అతను కోపం లేకుండా గడిపాడు. ఆనందంగా ఋషి దగ్గరకు వెళ్ళాడు. ఋషి అన్నాడు, ఇప్పుడు ప్రతిరోజూ కోపం రాకపోతే ఒక మేకు తీసేయి. కొన్ని రోజులకు అన్ని మేకులూ తీసేశాడు. అసలు పాఠం. ఋషి బాలుణ్ణి చెట్టు దగ్గరకు తీసుకెళ్ళి అన్నాడు, చూడు, మేకులు తీసేశావు, కాని చెట్టులో రంధ్రాలు మిగిలాయి. అలాగే కోపంలో మాట్లాడిన మాటలు మనసులో గాయాలు చేస్తాయి. అవి సులభంగా మాయమవవు. బాలుడది విని మారిపోయాడు. కథనీతి మోరల్. కోపం వచ్చినప్పుడు ఆగి ఆలోచించాలి. మాటలు బాణాల్లాంటివి, బయటికి వచ్చిన తర్వాత తిరిగి రారు. సహనం ఉన్నవాడు నిజమైన బలవంతుడు. కోపాన్ని నియంత్రించడానికి చిన్న చిట్కాలు. లోతుగా శ్వాస తీసుకోండి 5 సార్లు. ఆ పరిస్థితి నుంచి కొద్దిసేపు దూరంగా ఉండండి. వెంటనే మాట్లాడకండి. నీరు తాగండి. మీకు ఇష్టమైన పని చెయ్యండి.